కర్నూలు నడిబొడ్డున కోట్లు విలువైన ఏపీ టూరిజం ఆస్తి నిరుపయోగంగా మారింది. పర్యాటకుల్ని ఆకట్టుకోవాల్సిన ప్రాంతం డంపింగ్ యార్డ్గా మారింది. వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి రేపో మాపో కబ్జాదారుల చేతిలోకి వెళ్లిపోయేలా ఉంది. కానీ అధికారులు మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు నగర నడిబొడ్డున గల వెంకటరమణ కాలనీలో ఏపీ టూరిజం శాఖకు చెందిన రెస్టారెంట్, వసతి గదులు, ఫంక్షన్ హాల్, విశాలమైన మైదానం, స్కేటింగ్ రింక్ ఉన్నాయి. 2002లో ఈ భూమి విలువ 20 కోట్ల రూపాయల పైమాట. ప్యాకేజీ టూర్లలో భాగంగా ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏపీ టూరిజం బస్సులు బయలుదేరేవి. ఒక్క హరిత ఫంక్షన్ హాల్ ద్వారానే ఏడాదికి 50 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరేది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆ ప్రాంతం డంపింగ్ యార్డ్లా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ యొక్క ల్యాండ్ను మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 2020లో ఓన్లీ 2 months కోసం అనేసి గ్యారేజ్లో పెట్టుకొని కనేసి ఈ చెత్త వాడే వెహికల్స్ని అందరినీ తీసుకొచ్చి మా దగ్గర డంప్ చేస్తూ నిలబెడతామని 2 months కానీ పర్మిషన్ తీసుకున్నారు. ఆఫ్టర్ 2 months అయినా కూడా ఇప్పటివరకు స్టిల్ అంటే 2020 నుంచి దీన్ని వదలకుండా దీన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకొని దీన్ని చెత్తగా మరీ పరమ చెత్తగా చేస్తూ దీన్ని మాకు మొత్తం డ్యామేజ్ చేసి కాలనీ వాసులందరికీ దుర్గంధ వాసన, మరియు మా కార్పొరేషన్ తరఫున పెట్టిన ఫంక్షన్ హాల్ కూడా దీని పక్కనే ఉన్నది, దాన్ని కూడా డ్యామేజ్ చేసినారు. ఆహ్లాదం పంచాల్సిన స్థలంలో చెత్త సేకరించే వాహనాలు నిలుపుతున్నారు. చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల్లోకి చెత్తను మార్చుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా చెత్తా చెదారాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. గతంలో ఫంక్షన్ హాల్కు ఏడాదికి 100కు తక్కువ కాకుండా బుకింగ్స్ జరిగేవి. కానీ ఇప్పుడు కంపును భరించలేక ఆ పరిసరాలకు కూడా రావడానికి ఎవరూ సాహసించడం లేదు. టూరిజం వసతి గదులు కూడా బుక్ కావడం లేదు. స్కేటింగ్ రింక్కు పిల్లలు రావడం లేదు. మాకిక్కడ చెత్త చాలా ఇబ్బందిగా ఉంది. సుమారుగా 6 నెలలు 8 నెలలు సంవత్సరం అవుతుంది ఏమో దగ్గర పెట్టి 2 ఏళ్ళు అవుతుంది. అది తీసేయమని ఎంత చెప్పినా ఎవ్వరు వినిపించుకోవటం లేదు. ప్రస్తుతానికి ఎప్పుడన్నా మనం చెప్పినా కానీ ఆ రోజుకు క్లీన్ చేస్తారు, మళ్ళీ యథామామూలు అయిపోతుంది. మాకు ఇంట్లోకి వాసన ఎక్కువ వస్తుంది, విపరీతంగా భరించలేకున్నాము. పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం ఆదాయం సమకూర్చుతున్న ఆస్తిని నిర్లక్ష్యం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏపీ టూరిజం హరిత హోటల్ ప్రాంగణాన్ని ప్రజోపయోగకరంగా మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.